57% ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు 26-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,32,205 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. అందులో ఆదాయ వ్యయం 2,56,143 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేయబడింది. ఆదాయ లోటు సుమారు 22,002 కోట్లు కాగా ఆర్థిక లోటు సుమారు 75,868 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 1.88 మరియు 3.84% ఉండనున్నాయి. ముగింపు. ఈరోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ స్ఫూర్తికి ఈ బడ్జెట్ అర్థం పడుతోంది. ఇది కేవలం మన రాష్ట్రాన్ని రేపటి కోసం సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది మాత్రమే కాదు, భవిష్యత్ తరానికి మేలు బాటలు పరిచే బడ్జెట్. ఇది ఆకాంక్షల్ని బాధ్యతల్ని సమతుల్యం చేస్తుంది. ఈ బడ్జెట్ కేవలం వృద్ధి లెక్కలు చెప్పేది మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక గమనాన్ని లక్ష్యాన్ని బలంగా చాటి చెబుతుంది. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగించేది కాదు, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన దార్శనిక పత్రం. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సవాళ్లకు ధీటుగా బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన బడ్జెట్ ఇది. రాష్ట్రం ఇకపై సాగించబోయే ప్రయాణానికి క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమిష్టి కృషి అవసరం. లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న భరోసాతో ఉన్నాం. ఎందుకంటే మన కలలను సాకారం చేయడంలో తిరుగులేని నాయకుడు, దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది. భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు, తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అండదండలు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్య సహకారం మరింత ఉత్సాహంతో లక్ష్యాన్ని చేరేలా ప్రేరణనిస్తాయి. ఆ నాయకులిచ్చే స్ఫూర్తి మనల్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రజలు వేసే ప్రతి ఓటులో వారి ఆశలు, ఆకాంక్షలు నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి ఓటు వెనుక ప్రజల ఆకాంక్షల్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. వాటిని సాకారం చేసేందుకు ప్రతిరోజు, ప్రతి క్షణం మనం కృషి చేయాలి. పరిపాలన అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేయడం. ఈ బడ్జెట్ను మనం దీని పరిణామాన్ని బట్టి కాకుండా ఎంత నిబద్ధతతో దీన్ని అమలు చేశామన్న దాన్ని బట్టి చూడాలి. దీనిలో చేసిన ప్రకటనల్ని బట్టి కాకుండా అవి ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయన్న దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాపై ఉంచిన అచంచల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెడతారు. గౌరవ సభాపతి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ